గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను ఉన్నాను అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో, అంటే చెన్నై ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడైతే నేను క్యాబ్ లో వచ్చేసాను. ఈసారి ఫ్రెండ్స్ రాలేదు, ఎందుకంటే నైట్ టైం కదా, సో అందుకే నేను కూడా రమ్మనలేదు. ఇప్పుడైతే మనం చెక్ ఇన్ చేసేద్దాం. ఇంకా నాకు టైం ఉంది, ఇంకో అరగంట టైం ఉంది. సూట్ని అలా ఇటు అటు తిరుగుతున్నా. ఇప్పుడు టైం 1:30 అవుతుంది ఆల్మోస్ట్. సో నాకు అస్సలు నిద్ర లేదు. ఎప్పుడు చూసినా జర్నీకి ముందు రోజు నాకు నిద్ర ఉండదు. ఎగ్జైట్మెంట్ వల్ల కాదు, ఏదో ఒక పని వచ్చి పడుతుంటూ ఉంటుంది. నిన్నేమో ఐపీఎల్ చూశాను 11:30 వరకు. దాని తర్వాత ఏదో ప్రాజెక్ట్ పని ఉంటుంది, పడుకునేసరికి 3 అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఇదిగో 1:30. నా ఫ్లైట్ ఏమో 4 o'clockకి. సో ఈరోజు కూడా నిద్ర ఉండదు, ఇంకా ఫ్లైట్లోనే పడుకోవాలి. యాక్చువల్లీ నేను నా ఫస్ట్ రీల్ తీద్దాం అనుకుంటున్నా, తీసి ఇన్స్టాగ్రామ్లో పెడదాం అనుకుంటున్నా. అది చూడాలంటే నా ఇన్స్టా ఫాలో అవ్వండి, కింద ఐడి ఇస్తాను డిస్క్రిప్షన్లో. జస్ట్ ఇక్కడే టీవీ ఉంది, ఇక్కడ మనం కూర్చుందాం. ఈవెన్ ఫుడ్ కోర్ట్ ఇక్కడ ఉంటుంది పక్కనే. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కేఎఫ్సీ గట్ట. యాక్చువల్లీ వ్లాగ్ ఈ ట్రిప్ వ్లాగ్ కాదు, నేను ఫ్లైట్ గురించి చూపించట్లేదు అంతగా, ఎందుకంటే ఆల్రెడీ నేను వ్లాగ్ చేసాను ఫ్లైట్ గురించి, ఎమిరేట్స్లో ఏమేమి ఇస్తారు గట్ట. రేపు మార్నింగ్ దుబాయ్లో దిగాక యాక్చువల్లీ ప్లాన్ ఉంది అక్కడి నుంచి బుర్జ్ ఖలీఫాకి వెళ్ళి బుర్జ్ ఖలీఫా పైకి వెళ్దామని. సో అది మీకు ఈ వ్లాగ్లోనే చూపించేస్తాను. సో మీకు అంతగా ఎమిరేట్స్లో ఏమి ఇస్తారు అంత డీటెయిల్గా కావాలంటే నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను, ఇక్కడ పైన ఐ బటన్లో ఇస్తాను, అక్కడ చూడండి. యాక్చువల్లీ ఇది చాలా టోటల్ డిఫరెంట్ ఫ్లైట్ అనుకుంటా. లాస్ట్ టైం ఇలా లేదు, రిమోట్స్ అంతా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఇదంతా డిఫరెంట్గా ఉంది. కానీ సేమ్, ఆల్మోస్ట్ సేమే, జస్ట్ కలర్స్ డిఫరెన్స్ అంతే. ఇప్పుడు ఇంకా 4 o'clockకి టేక్ ఆఫ్ అయిపోయి అక్కడ 6:30కి ల్యాండ్ అవుతాం. అంటే ఇండియాలో 8 o'clockకి, దుబాయ్లో 6:30కి. అంటే మేబీ మన సన్ రైజ్ కూడా కనపడచ్చు ఇటు సైడ్ నుంచి. కనిపిస్తే మాత్రం చూపిస్తా. ప్రస్తుతానికి అయితే నాకు వెంటనే తినేసి పడుకోవాలని ఉంది. ఈసారి కొన్ని తెలుగు మూవీస్ యాడ్ చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తెలుగు ఉన్నాయి. లాస్ట్ టైం అయితే మరి 3-4 ఉండింది. ఇలా కలర్లు మారుస్తూనే ఉన్నాడు, ఇంకా టేక్ ఆఫ్ కూడా కాలేదు. నా పక్క సీట్లో ఎవరు రాలేదు, అందుకే శుభ్రంగా పడుకుని నా దుప్పటి కప్పుని ఫస్ట్ క్లాస్ లాగా. ఇంకా కొంచెంసేపు తర్వాత ఫుడ్ వచ్చేసింది. ఎమిరేట్స్లో ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, మొత్తం అన్నీ నాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. Get your head right. Ha! We be up in the club all night. టచ్ డౌన్ దుబాయ్. ఇప్పుడు ఇంకా బ్యాగేజ్ క్లీన్ చేసుకొని కొంచెం అలా రెడీ అయిపోయి మొహం అలా కడిగేసుకొని కొంచెం డ్రెస్ మార్చుకొని వెళ్ళిపోతాం బయట. యాక్చువల్లీ నేను స్మార్ట్ గేట్స్ ద్వారా వెళ్ళచ్చు, నాకు ఎమిరేట్స్ సైడ్ ఉంది కాబట్టి. కానీ నాకు పాస్పోర్ట్లో స్టాంప్ పడితే కొంచెం మజా ఉంటుంది కాబట్టి నేను ఇమిగ్రేషన్కి వెళ్ళాను. ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రతిసారి కొత్తగా ఉంటుంది ఏంటో. సో గైస్, ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను, బ్యాగేజ్ కూడా వచ్చేసింది, బ్యాగేజ్ కూడా తీసుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ నాకు తెలిసి దుబాయ్ మాల్కి వెళ్తాం. సో బుర్జ్ ఖలీఫా పైకి వెళ్తాం. డాడీ అమ్మ తమ్ముడితో పాటు డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుందంట. సో వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు రాగానే కాల్ చేస్తున్నారు, అప్పుడు మనం బయటికి వెళ్దాం. గుడ్ మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు గైస్? Hello guys, it's Dubai Mall guys. Oh sorry, Dubai Airport guys. Hello guys. Thank you for 18K subscribers guys. నేనే చెప్పలేదు ఇప్పటి వరకు. నేను చెప్తాను మీకు.
సైడ్ ఈ టెర్మినల్కి రాలేదనుకుంటా ఇప్పుడు. ఇదిగోండి దుబాయ్ మాల్ పార్కింగ్ ఇది. అసలు ఎంత ఖాళీగా ఉందో అసలు. ఎప్పుడో ఒక్కొక్కరు వస్తున్నారు. అసలు మామూలుగా పార్కింగ్ ప్లేస్ దొరకదు అలాంటిది. అంటే పొద్దున కదా, పైగా సండే మార్నింగ్ ఎవరు లేసి ఉంటారు నాకు తెలిసి. అదే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఏంటంటున్నా గైస్, మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు పడతాయి. మళ్ళీ వేస్తాడు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసుకోండి, ఓకే? గుర్తుపెట్టు. నేను తమ్ముడు బర్గర్ తీసుకున్నాం. ఇంకా దాని తర్వాత అందరికీ సమోసా తీసుకున్నాం. ఇంకా టీ అయితే మనకు కంపల్సరీ కావాలి కాబట్టి అది కూడా తీసుకున్నాం. ఇక్కడ అంతా చూడండి అసలు ఎంత ఖాళీ ఉందో పొద్దున్న. ఇప్పుడు మేము వెళ్తున్నాం బుర్జ్ ఖలీఫా పైకి. ఇదిగోండి అట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా ఎంఆర్. ఇలా తిరిగి తిరిగి నడుచుకుంటూ వెళ్తాం. అక్కడ చూపించాలి టికెట్లు. లేదు చూపించక్కర్లేదంట, అలా వెళ్ళిపోవచ్చు. మాకు ఆల్రెడీ టికెట్స్ ఉంది మా దగ్గర. ఏదో ఇచ్చారు 27 అంట. ఏంటో చూడాలి. Visit the aquarium with the same tickets. Hello everyone. ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో బుర్జ్ ఖలీఫా స్టాచ్యూస్ గట్రా పెడుతూ ఉన్నారు. మనం దాని పైకి వెళ్తున్నాం అనే మూడ్ క్రియేట్ చేయడానికి. వాళ్ళు అలా అనుకున్నారో లేదు, నేను అనుకుంటున్నా, అందుకే పెట్టారు. ఇదంతా ఇప్పుడు నేను చదవట్లేదు, మీరు పాజ్ చేసుకొని చదువుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫ్రమ్ ద విజన్ టు రియాలిటీ. ఇదంతా ఇప్పుడు ఎలా స్టార్ట్ చేశారు, ఎంతెంత ప్రతి సంవత్సరం ఎంతెంత పిక్చర్స్ 2004లో స్టార్ట్ చేశారు ఇలాగా. ఇది 2006లో, ఇది 2007, ఇది 2008, ఇది 2009 లాస్టా కంప్లీషన్ ఆఫ్ స్క్వేర్ 2009కి అయింది. ఫైనల్ బుర్జ్ ఖలీఫా వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్. పైకి వెళ్దాం, ఇంకా హిస్టరీ అంతా అయిపోయింది. డైరెక్ట్ ఇంకా పైకి, ఐ మీన్ ఈ బుర్జ్ ఖలీఫా పైకి. సురుకు వరల్డ్స్ ఫాస్టెస్ట్ లిఫ్ట్ ఇది. చూద్దాం అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తే ఇప్పుడు చూపిస్తా. 1 సెకండ్కి ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ కవర్ చేసేస్తుంది. 35 సెకండ్స్లో 50 ఫ్లోర్స్. ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం చూడడానికి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం. ఇదిగోండి వ్యూ పైన నుంచి అసలు బాబా ఏముంది. ఇదంతా చూసి ఏం చేయాలి, ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి. మావాడు ఏం చేస్తున్నాడు, ఒకటి Hey బాబు లేవ్. Come on, get your head right. Ha! We be up in the club. కానీ ఐలాండ్స్ కూడా కనిపిస్తుంది. ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇదొక ఐలాండ్, ఇది ఒక ఐలాండ్. అంతా ఎంఆర్ బిల్డింగ్స్. అంతా ఇది నోన్ బిల్డింగ్, ఇది కూడా ఎంఆర్ బిల్డింగ్. ఇక్కడ జవోరా అని కనిపిస్తుంది కదా హోటల్. అది వరల్డ్స్ టాలెస్ట్ 4-star హోటల్. అది ఇటు సైడ్ యాక్చువల్లీ ఇంకా ఉంది, ఒకసారి ఇటు వెళ్ళి చూద్దాం. ఇక్కడ బుర్జ్ అల్ అరబ్ ఉంది కనిపిస్తుంది. ఇది జోన్ అసలు ఈ సైడ్
ఇది ఫౌంటైన్ సైడ్, ఇది దుబాయ్ ఫౌంటైన్. ఇది నైట్ టైం కనుక ఇక్కడ నుంచి ఫౌంటైన్ షో చూస్తే అద్దరిపోతుంది. అసలు మాల్ కింద నుంచి అద్దరిపోతే ఇంకా పైనుంచి అయితే వేరే లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. ఇదిగోండి ఇక్కడ అంతా కనిపిస్తుంది కదా మీకు, ఇదంతా దుబాయ్ మాల్. ఇదంతా ఇక్కడ నుంచి చూసాం. అసలు ఏముంది అసలు ఒక్కొక్క వ్యూ. అసలు మామూలుగా కింద నుంచి వస్తాయి ఇవే అన్నిటికంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా కనిపిస్తాయి. ఇంకా ఈ బుర్జ్ ఖలీఫాకి వచ్చాక అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆబ్వియస్లీ ఇక్కడ మనం జూమ్ చేసి చూడొచ్చు అనుకుంటా. ఇది ఏంటిది ఇది? అచ్చా, ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని చూసుకోవాలనుకుంటా. ఇది తీరా బాబా, ఇదిగో అక్కడికి వెళ్ది అటెళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళి. ఏంటి కామెడీయా? ఎలా ఉంది నా బాల్కనీ? దీని పేరు మర్చిపోయిన, బిల్డింగ్ పేరు ఎంఆర్ బిల్డింగ్, చాలా ఫేమస్. ఇది టాలెస్ట్ బిల్డింగ్ గిన్నెస్ రికార్డ్. అది టాలెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ కి గిన్నెస్ రికార్డ్. ఇది టాలెస్ట్ బిల్డింగ్ నుంచి వ్యూ. ఇలా ఇందాక నేను చూపిస్తున్నా ఉన్నాను. ఇందులో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇదే బాగుందండి, సింపుల్గా. ఒకటి చాలా కాస్ట్లీ ఉంది, ఆల్మోస్ట్ 100 dirhams వరకు ఉంది. ఇది ఒక స్టాచ్యూ, ఇది ఒక బాటిల్ తీసుకుందాం అనుకుంటున్నాం గుర్తుకి. ఇక్కడ చాలా ఉంది కలెక్షన్స్, బాటిల్స్, క్యాప్స్, ప్రతి దాని మీద జస్ట్ ఆ బుర్జ్ ఖలీఫా అట్ ద టాప్ అని రాస్తుంది గుర్తు కోసం. మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఫోటో దిగాలి. అక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి బాగా అనిపిస్తాయి ఆ బిల్డింగ్స్ అని. ఇక్కడ నుంచి దుబాయ్ ఫ్రేమ్ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. ఏది ఎలా రావాలి చెప్పండి ఒకసారి. మీరు ఎలా రావాలి చెప్పండి ఒకసారి. ఫోటో ఫ్రేమ్ లో అమ్మ రావాలరా. అమ్మ ఆ ఫ్రేమ్ లో అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. ఏ డైరెక్టర్ కావాలి నీకు చెప్పు. இதுக்கு పవన్ కళ్యాణ్ మహేష్ సార్ ఎల్లం అడిగారు. నా నో సన్న ఎందుకన్నా, ఎందుకంటే నీ ఇమేజ్ తగ్గ పిక్చర్ దా ఇది. ఇటు చూడండి డాడీ, అందరు అమ్మాయిల్ని చూస్తున్నారమ్మా డాడీ కెమెరా చూడకుండా. చెప్పండి. ఇంకా అక్వేరియం ఉంది. ఇది ఆల్కహాల్, నేను తాగొచ్చు, నువ్వు తాగకూడదు. నేను మేజర్, నువ్వు మైనర్. లైఫ్ లో ఫస్ట్ టైం రెడ్ బుల్ తాగుతున్నా. ఒక్క సెకండ్కి 2 ఫ్లోర్లు దిగుతున్నాం ఆల్మోస్ట్. మా కాలేజ్లో అయితే నివసానికి 1 ఫ్లోర్ దిగుద్ది. నేను జోక్ చెప్తున్నా. సో ఇప్పుడు మేము వచ్చాం అక్వేరియం దగ్గరికి. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇదే ఎంట్రన్స్ దుబాయ్ అక్వేరియంకి. ఇది జస్ట్ అవుటర్ వ్యూ. మామూలుగా అంటే వరల్డ్ ఆఫ్ మ్యాజిక్. అతన్ని చూపి 1x మామూలుగా చాలా మంది చూసాను బ్లాగ్. ఏంటి ఎంఎస్ ఫ్లైట్ తోటి అట్ ద టాప్ ఒక బ్లాగ్, మళ్ళీ అక్వేరియం ఒక బ్లాగ్. నేను అన్ని కలిపి ఒకే బ్లాగ్ లో చూపిస్తున్నా. అది ఇప్పుడు అక్వేరియం లోపలికి వెళ్తాను. వదిలే పాపా అసలు ఏముందరో ఇక్కడ ఇది అసలు. Yes, sir. We recycle the water. So every 85 minutes, we clean the water.
we recycle the water. How will feed these all fishes? So at 11 a.m., so the divers will feed us the small fishes. So we have different types of feeding type. So the divers will dive, the other diver will feeding them in the bottom. In the top, sorry, in the top. But how you will catch this fish? How you will feed each one? Yes, each one, especially the sharks, the divers will dive, look for its sharks and feed them manually. అలాగే పడుకుంటుంది మేము వచ్చినప్పటి నుంచి Hey, Babu! Lev! లోపల నుంచి స్కూబా డ్రైవర్స్ వచ్చి ఫోటోలు కూడా చేస్తున్నారు మమ్మల్ని. ఇక్కడైతే ఇంత మళ్ళీ పైన కూడా ఉందంట, ఒకసారి పైకి వెళ్ళి కూడా చూడండి. ఇది ఈ పెంగ్విన్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళాలంట. అండర్ వాటర్ లెవెల్ 2 ఇప్పుడు వెళ్తున్నాం. దీని మీద నడుచుకుంటే వెళ్దాం. ఇది అండర్ వాటర్ జూ. ఇది ఇప్పుడు మనం వెళ్తున్నాం అండర్ వాటర్ జూ. పెంగ్విన్ కా బిహైండ్ ద సీన్స్ నైట్ క్రియేచర్స్ అంట. చెప్పాలి నువ్వే చెప్పాలి. ఇదంతా జంగుల్లా ఉంది. ఇది రెయిన్ ఫారెస్ట్ అంటారు. మొత్తం పక్షులు కూడా ఎగురుతున్నాయి, అక్కడక్కడ ఎగురుతున్నాయి కానీ బయటకు కూడా రావట్లే. గ్లాస్ ఇక్కడ వరకే ఉంది, పక్షులు అక్కడ పై పైన ఎగురుతున్నాయి కానీ దాటి రావట్లే అవన్నీ. The thing about them is how they hunt their food. Because when they hunt their food, they open their mouth, the tongue will come out. It's like a worm. The fish will try to eat the worm. However, the turtle eat them instead. Alligator snapping turtle. You can find them in Central America. 2 years old. Well, it's resting. ఇప్పుడు దాకా కదంతా నీ మొహం చూసి కదులుతుంది అమ్మ. అది అంతే. ఇక్కడ అలా జంతువులు ఉన్నాయి. పెంగ్విన్ ఉంటే చూపిస్తా. నేను కూడా ఇప్పుడు వరకు పెంగ్విన్ చూపించలే, ఐ మీన్ చూడలే. పెంగ్విన్ కోవ అని ఉంది, చూద్దాం. పెంగ్విన్ ఉందా అక్కడ? 9 years old, 8 years old, 12 years old. ఓకే. They are different, yeah. They are the Gento penguin. Their name is the Gento penguin. ఇది మామూలుగా మంచు ఉంటేనే ఉండగలదు కదా, సో ఇక్కడ అంతా మంచు పెట్టారు. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. ఇందాక పెంగ్విన్ ఇలా వెళ్ళి అలా నుంచి ఉంది స్టంట్ లాగా. ఇది 36 km/h ఇది కలదంట అసలు. ఇదంతా ఇంకా అక్వేరియం ఫిషెస్ తో, ఇదంతా స్కూబా డైవింగ్ కి. అది అక్కడ బోట్ అవుతుంది కదా వాటికి రైట్స్ కోసం. ఇది చూస్తుంటే నాకు హనుమాన్ సినిమాలో ల్యాబ్ గుర్తు వస్తుంది, వెన్నెల కిషోర్ది. పూల్లో ఉన్నాయి, చిన్న పూల్లో. ఇదేమో జెల్లీ ఫిష్, ట్రాన్స్పరెంట్ గా ఉంది పూల్. ఇదంతా బ్యాక్టీరియాలా ఉంది. ఇది కూడా బ్యాక్టీరియా లాగా ఉంది, అంత ఆల్గే. వినపట్లేదు నీకు? వినిపిస్తుందా మరి? రన్నింగ్ రన్నింగ్. ఇక్కడ రియల్ క్రొకడైల్ ఉంది, ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్రొకడైల్ ఫిషెస్ నేను చేయలేము. ఇది కూడా ఉంది, క్రొకడైల్ మీద క్రొకడైల్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ us. మొత్తానికి అయిపోయింది. అల్ బేక్ లంచ్ జన్నత్. అదేంటిది చికెన్. ఫిష్ ఇది అన్ని చికెనేనా? పొద్దున్న ఎంత ఖాళీగా ఉండింది, ఇప్పుడు చూడండి ఫుల్ రష్. ఎక్కడ ప్లేసే లేదు అసలు టేబుల్. నేను జస్ట్ వాచ్ కొనుక్కోవడానికి వచ్చాను డాడీకి. వాళ్ళు షాపింగ్ చేస్తూనే ఉన్నారు వాచ్లు. నాకేమో అస్సలు ఓపిక లేదు, నాకేమో నొప్పి వచ్చేస్తుంది. అసలు నిద్ర లేదు సరిగ్గా, ఒకలా ఉంది నాకు. అంత నడుస్తూనే ఉన్నాను. దుబాయ్ మాల్ అంతా నడవడమే. మొత్తం 16,000 స్టెప్స్ వచ్చింది ఇప్పటికి. ఇంకా వెంటనే వెళ్ళి షాపింగ్ అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళి పడుకుని పోతాను నేను ఫ్రెష్ అయిపోయి.
సో ఫైనలీ ఈ వాచ్ తీసుకున్నాం. 890 dirhams ఇది, అంటే ఆల్మోస్ట్ 20,000 రూపీస్ ఇండియన్ రూపీస్లో. ఇచ్చాను నేను తీసిన బాధ వాచ్. ఫస్ట్ కాదు, మెయిన్ క్వశ్చన్, మీరు అన్నిసార్లు ఎందుకు వాచ్ చేంజ్ చేసుకున్నారు? అన్ని వాచ్లు ఎందుకు చేంజ్ చేసుకున్నారు? అది క్వశ్చన్. అమ్మాయి వేస్తుందని వేయించుకున్నారు కాదు. తను 2 తీసేసిన విను, అది కాదు, తను 2 తీసేస్తానన్నా సరే వద్దు, ఒకటే ట్రై చేసి మళ్ళీ ఇంకోటి తీసుకుంటా అంట. మొసలుడే గాని మహానుభావుడు. ఇప్పుడు ఇంకా మా షాపింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళిపోయాం, అక్వేరియం చూస్తాం, షాపింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము మళ్ళీ ఇంకా మా ఇంటికి వెళ్ళబోతున్నాం. సో మేము ఇల్లు కూడా చేంజ్ అయ్యాం అనమాట. లాస్ట్ టైం వేరే ఇల్లు, ఇప్పుడు వేరే ఇల్లు. సో అది కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది, ఎలా ఉంది మా కొత్త ఇల్లు అని చూడడానికి. సో అది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను కుదిరితే. ఇప్పుడైతే నేను మిమ్మల్ని నా నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్. ఇప్పుడు చూడండి, కార్లు ఫుల్ ఉన్నాయి, పార్కింగే దొరకవు అసలు ప్లేస్. ఇక్కడే మంచి మంచి కార్స్ ఉన్నాయి. ఇది డిఫెండర్, ఆ కార్ పేరు ఏంటో తెలీదు నాకు, కానీ బాగుంది చూడడానికి. అక్కడ కూడా మంచి మంచి కార్స్ ఉన్నాయి. జస్ట్ అది చెప్దాం అని చూపిస్తున్నాను. చలో బాయ్.